రామ్ చరణ్ గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు గతంలో నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన రామ్ చరణ్ వర్క్ డబ్బింగ్ మినహా పూర్తయింది. ఇందులో ఆయన తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పాత్ర పేరు అప్పన్న కాగా మరో పాత్ర పేరు రామ్ నందన్ ఐఏఎస్ అని తెలుస్తుంది. రెండు పాత్రలు పవర్ఫుల్ గా ఉంటాయని సమాచారం. కొన్ని రోజుల క్రితం ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. జరగండి 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 అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సెప్టెంబర్లో సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు తమన్ ఇస్తున్న అప్డేట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అంజలి, కైరా అద్వానీ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్, సముద్రకని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుకుంటుంది. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం దేవర. ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చుట్టమల్లె, దావూదీ పాటలు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. ఈ నెల 27వ తారీఖున భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ఈ సినిమా రన్ టైం విషయంలో తర్జన భర్జన అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా కథ ఎక్కువగా ఉండడంతో కొరటాల శివ ఈ సినిమాని 2 భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు విడుదలవుతున్నది సినిమాలోని మొదటి భాగం అయితే ఫైనల్ కట్ తర్వాత సినిమా రన్ టైం 3 గంటల 10 నిమిషాలు వచ్చిందట. మరీ 3 గంటల పైగా సినిమా అంటే ప్రేక్షకులకు అంతగా ఆసక్తి ఉండదని సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తీసేసి రన్ టైంలో 2 గంటల 50 నిమిషాలు కుదించినట్లు తెలుస్తుంది. దావూదీ పాటని సినిమాలో కట్ చేసి రోలింగ్ టైటిల్ సమయంలో వేసేశారు. అలా 4-5 నిమిషాలు నిడివి తగ్గిపోయింది. పోనీ మొదటి భాగంలోని సన్నివేశాలు కట్ చేసి రెండో భాగంలో పెట్టాలంటే స్టోరీ జంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా అసలు కథ ఎక్కువగా ఉందంటూ 2 భాగాలుగా సినిమాను విడుదల చేస్తూ కూడా పార్ట్ 1 టైం కూడా దాదాపు 3 గంటలు పెట్టడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ టైం గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.